ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ అనే ఆధ్యాత్మిక పయనంలో మనం ఎంతవరకు తెలుసుకున్నాం? దేహత్రయ, గుణత్రయ, అవస్థాత్రయ, కాలత్రయ, మనోత్రయ, అలాగే వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వము. ఇవన్నీ కూడా మనలోకి మనం ప్రయాణించి దేహస్థితి నుంచి ఆత్మస్థితి వరకు మన్ని మనం చూసుకుంటూ క్షణ క్షణము మన్ని మనం అవలోకించుకుంటూ ప్రయాణం చేస్తూ ఒక ఆత్మస్థితిలో చక్కగా ఫ్లోట్ అవుతున్నాం. మనం ఏమేం తెలుసుకున్నాం? తురియము, ఆత్మస్థితిలో తురియావస్థలో అవగాహన చేసుకున్నాం. అలాగే ఈ అనంత జీవన పయనములో ఆత్మ యొక్క అనేక జన్మలు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో ఎలా అది ప్రయాణం చేస్తుంది ఈ అనంత జీవనంలో. ఎలా తన అవగాహన స్థితిని పెంచుకుంటుంది అనేది తెలుసుకున్నాం. తర్వాత త్రిగుణాతీతంగా మనం ఎలా ఉండగలుగుతున్నాం? త్రిగుణాలని ఎలా మనం అధిగమించి ఉండగలుగుతున్నాం? ఎలా మన హ్యాండ్ ఓవర్‌లో వాటిని ఉంచుకోగలుగుతున్నాం? ఎలా ఎరుకగా ఉంటున్నాము అనేది తెలుసుకున్నాం. తర్వాత స్వస్వరూప స్థాయిలో ముందు నుంచి వెనక్కెళ్తున్నా. స్వస్వరూప అవగాహన, స్వస్వరూప స్థితిలో ప్రయాణము. ఈ అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఈ మమాత్మ సర్వభూతాత్మ అనే దానిలో స్వస్వరూప స్థితిలో మన్ని మనం సమస్తములో గమనించుకుంటూ ఉన్నాం. అదే మనమై ఉన్న స్థాయిలో అవగాహన చేసుకుంటూ మహాకారణ స్థితిలో ప్రయాణం చేస్తున్నాం. ఇలా ప్రయాణం చేస్తున్న మనము ఈ అనంత జీవన పయనములో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మన ప్రయాణము అనేది ఈ దేహస్థితిని దాటి ఆత్మస్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే మనం అందరం ఇప్పుడు ఏమైపోయాం? పూర్తి ఆత్మస్వరూపులుగా మనగలుగుతున్నాం. అంటే మన అవగాహన స్థితిగతులు అలా ఉన్నాయి. పూర్తి ఆత్మస్థితిని ఫ్లోట్ అవుతూ ఉన్నాం చక్కగా. మన హృదయము అనేది పరిపూర్ణమైన ఆత్మ జ్ఞానిగా మనము తురీయావస్థలో ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. ఇలాంటి స్థితిలో నీకెలా ఉంటుంది అంటే, సమస్తములో ఉన్న జ్ఞానము నీకు శృతిగా, నీకు సమస్తములో నీకు తెలియని జ్ఞానము, సమస్తములో అనేక హృదయాలలో ఉన్న జ్ఞానము, మహాకారణ స్థితిలో జ్ఞాన ప్రకాశంగా ఉన్న జ్ఞానము నీ శృతి పదములో, నీ స్మృతిగా ఇప్పుడు మనందరికీ గూడా చెప్తూ ఉన్నాం. మనం చిన్నప్పటి కాలంలో ఉన్న అనేక విషయాలు మీ స్మృతి పదంలో ఉన్నాయి. వాటిని మనం దృష్టి పెట్టలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు దృష్టి పెట్టాం. వాటన్నీ గుర్తుకొస్తున్నాయి. మనకెప్పుడైతే అవసరమవుతాయో అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నాం. అలాగే ఈ అనంత జీవనములో పయనములో ఉన్న వాటన్నిటిని కూడా మన స్మృతి పదములోకి తెచ్చుకుంటున్నాం. శృతిగా ఏముంది? మనకి తెలియని అనేక హృదయాలలో ఉన్న జ్ఞానముంది. మనలో ఏముంది? అనేక జన్మలలో అనేక అనుభవ జ్ఞానాలతో నిండిన జ్ఞానాన్ని మనము ఇప్పుడు ఈ ఆత్మ విద్య మీద దృష్టి పెట్టి, మనం అవగాహన అనుభూతాత్మకంగా మన స్మృతి పదానికి తెచ్చుకుంటూ ఉన్నాం. ఎక్కడ అంటే ఇంతకుముందు దృష్టి పెట్టలేదు. ఈ అనంతం మీద మనం దృష్టి పెట్టలేదు. ఇప్పుడు దృష్టి పెడుతున్నాము. అదేమి మనకంటే భిన్నంగా లేదు. ఆ జ్ఞానము అనేది మన అనుభవ జ్ఞానము అనేది అనేక జన్మలలో జరిగిన అనుభవ జ్ఞానము అనేది మన స్మృతి పదములోనే, శృతి కాదు స్మృతి పదములోనే నిబిడీకృతంగా ఉంది. దాని మీద దృష్టి పెడుతున్నాం.
అలా మనం స్ఫురణాత్మకంగా అంటే మనము మన పిల్లలు అడిగినప్పుడు చిన్నప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ వాటన్నిటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు మన పిల్లలు అడిగినప్పుడు గుర్తు తెచ్చుకొని ఎలా చెప్తూ ఉన్నామో, అలాగే శృతి పదములో సమస్తములో ఉన్న జ్ఞానము అనేది నీ సహస్రార స్థితిలో నువ్వెలా ఉన్నావు? నీ సహస్రారము చక్కగా ఓపెన్ అయ్యి, అది సమస్తములోకి ఒక యాంటెన్నాలాగా శృతి పదములో ఉన్న జ్ఞానాన్ని శృతి నేను చెప్తుంది. ఇక్కడ శృతి, స్మృతి. నీకు తెలియని జ్ఞానాన్ని అది అందుకుంటూ ఎలా అందుకుంటుంది? మనం ఛానెల్ చేంజ్ చేయగానే అవసరాన్ని బట్టి నీ యొక్క సహస్రారం యాంటీనాలాగా అది వాటిని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని స్ఫురణాత్మకంగా మనము చెప్తూ ఉన్నాం. ఈ జ్ఞానమే సత్యాత్మ ఆవిష్కార అన్వేషణ. దీన్ని శృతి నుంచి డైరెక్ట్‌గా స్ఫురణగా మనం చెప్తూ ఉన్నాం. అలాగే మన స్మృతి పదములో అనేక జన్మలలో అనేక అనుభవ జ్ఞానాల ద్వారా మనలో నిక్షిప్తముగా ఉన్న జ్ఞానాన్ని కూడా ఈ యొక్క సత్యాత్మ ఆవిష్కార అన్వేషణ అనేది ఈ సమస్తం మీద దృష్టి పెట్టిస్తుంది కాబట్టి అందువలన అదంతా కూడా చైతన్యాత్మకంగా మనలో మనకి స్ఫురణాత్మకం అవుతూ ఉంటుంది. వాటి విషయాలని మనం తెలియజేసేటప్పుడు మనకి తెలియకుండానే ఆ స్మృతి పదంలో ఉన్న విషయాలు మనకి స్ఫురణగా మన ముందుకొస్తూ ఉంటాయి. ఇలా ఆ జ్ఞానాన్ని కూడా, ఆ విషయాలని కూడా మనం ప్రకటితం చేస్తూ ఉంటాం స్ఫురణగా. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఇదివరకి కాలంలో ఈ ఋషులు, పండితులు ఆహ్, మునులు వీళ్ళందరూ గూడా ఆధ్యాత్మిక మార్గాలలో అనేక తపస్సులు చేశారు. వాళ్ళ ఆలోచన స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క తపనని బట్టి వాళ్ళు తపస్సు చేశారు. ఎంతోమంది నదీ పరివాహక ప్రాంతాల్లో, ఎంతోమంది కొండ గుహలలో సంవత్సరాలు, వందల సంవత్సరాలు తపస్సు చేశారు. వాళ్ళు ఈ సమస్తముతో లయమయ్యి, ఆ ప్రణవములో ఉన్న జ్ఞానాన్ని శబ్దాల ద్వారా శృతిగా ఆ జ్ఞానాన్ని వాళ్ళు దేని మీదైతే దృష్టి పెడతారో, ఆ విషయం యొక్క అవగాహన స్థితిగతుల్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవటం మొదలుపెట్టి, తాళపత్ర గ్రంథాలలో వాటిని రచించారు. తర్వాత వాటిని వాళ్ళ శిష్యులకి కూడా అందించారు ఈ లోకంలోకి. ఎలా ఉంది అంటే, ఒకనాడు అలాంటి వాళ్ళకి మధ్య అంటే ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు. ఎవరో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇలాంటి అప్పటి కాలంలో వాళ్ళ జీవితం గూడా చాలా దుర్భరమైన స్థితిగతులుండేయి. తినటానికి అన్నం ఉండేది గాదు. అందరూ ఇంట్లో వాళ్ళందరూ పని చేస్తే గాని 3 పూట్ల తినగలిగేవాళ్ళు గాదు. అప్పుడున్న పరిస్థితుల్లో నిరంతరం చాకిరుండేది. అలాంటి స్థితిగతులలో ఎవరు బిడ్డలు వాళ్ళకి దాని మీద ఉత్సాహం లేక అటు ఇటు ఎళ్ళటానికి ఒప్పుకునేవాళ్ళు గాదు. పనికెళ్ళాల్సిందే అన్నట్లుండేవాళ్ళు. అలాంటి స్థితిగతులలో కూడా ఎంతోమంది కుటుంబాలని, సంసారాలని వదిలివేసి హ్మ్. చాలా ఈ యొక్క జన సంద్రానికి దూరంగా వాళ్ళ యొక్క తపస్సు, వాళ్ళ యొక్క ఆలోచనలకి వాళ్ళ హృదయంలో నుంచి సమస్తములోకి అనుసంధానమయ్యి అనేక విషయాలని గ్రహించారు. మనకి తెలుసు. అనేక మంది అనేక విషయాలని తాళపత్ర గ్రంథాలలో రచించారు. మరి రచించిన వాళ్ళ ఈ గ్రంథాలున్నాయి. రచించినా కూడా తర్వాత తరాలకి వాటిని అందించలేకపోయిన వాళ్ళు వాటిని రహస్యంగా దాచి ఎవరికీ దొరకకూడదు. ఈ జ్ఞానము అనేది ఎవరికన్నా దొరికితే అది నమ్మరనో, లేకపోతే అనేక అపోహలుండేయి ఆ కాలంలో.
వాళ్ళు దాన్ని తప్పుదారి పట్టిస్తారని. అందువలన వాటిని రహస్యంగా దాచటం వలన అవి పాడైపోవటం వల్ల గాని, ఇవన్నీ కూడా అప్పటి కాలంలో జరిగాయి. తర్వాతి తరాలకి ఎంతోమంది అందించలేకపోయారు. వాళ్ళనుకున్న జ్ఞానాన్ని. అప్పటి కాలంలో రచించగలిగే స్థితిగతులు అంటే రాయలేని వాళ్ళు గూడా ఎంతో గొప్ప జ్ఞానాన్ని స్వీకరించినా గూడా, వాళ్ళకి చదువు లేక రాయలేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరి అవగాహనలు ఆత్మస్థితిలో జ్ఞాన ప్రకాశంగా నిబిడీకృతమయ్యే ఉన్నాయి. ఇలా రచించిన వాళ్ళందరియి గూడా మనకి వేదాలగా మనం ఈరోజు వాటిని అనేక విషయాలని మనం వాటిని అనుసరిస్తూ ప్రయాణిస్తూ ఉన్నాం. విధి విధానాలలో మన చుట్టూ జరిగే అనేక విషయాలలో ఈ వేదాల యొక్క ప్రభావం ఉంది. అనేక విషయాలు అనేక మంది గ్రహించటం మూలంగా ఎట్లా పడితే అలా ఉన్న విషయాలనన్నిటినీ క్రోడీకరిస్తూ కొన్ని విభాగాలుగా విభజిస్తూ వ్యాస మహర్షుల వారు ఒక వాటిని విభజించి అందరికీ ఈ విషయాలు ఇందులో ఉంటాయి. అధర్వణ వేదము అంటే ఈ విషయాలుంటాయి. అట్లా 4 వేదాలుగా విభజించి వాటన్నిటిని ఆ 4 వేదాలలో అనేక విషయాలని పొందుపరుచుకుంటూ వచ్చారు. అవి మన జీవితంలో, మన జీవన శైలిలో ప్రతి ఒక్కటి వాటికి అనుసంధానమయ్యే ఉంటాయి. ఎందుకు అంటే అయి వచ్చినయి మన జీవితం, మన అవసరాలకి కొద్దీ వీళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. ప్రతి దాని యొక్క ఆలోచన ఒక సమస్య ఇది ఎలా తీరుతుంది? దీని యొక్క విషయం ఏంటి? అన్న ఆలోచనే సమస్తం నుంచి, ప్రణవం నుంచి ఆ జ్ఞానం అందటం. మనకి ఆ కాలంలో చెప్పిన దాన్ని బట్టి ప్రణవము అంటే మనకంటే చాలా దూరంగా, భిన్నంగా ఉంటుంది. ఎప్పుడైతే మనము తపస్సులో పూర్తిగా లీనమవుతామో, ఈ శృతి అనేది శబ్దాల ద్వారా అందుతుంది. ఓంకార నాదాల ద్వారా ఓంకారము అనేది గూడా ఒక నాదము. అది గూడా అలా వినిపిస్తుంది. అక్కడ అంత బాగా లయమైనప్పుడు అని చెప్తూ ఉన్నారు. అంటే మనం తపస్సు చేసినప్పుడు అది శబ్దాల ద్వారా మనకి వినిపిస్తుంది అంత లయ స్థితిలో అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనము ఈ సత్యాత్మావిష్కార అన్వేషణలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాం. ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు అక్కడ చెప్పుకొచ్చారు. మరి ఆ కాలంలో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. మరి ఈ కాలంలో మనందరము కూడా ఒక అద్వైతాన్ని కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోగలిగిన స్థాయిలో మనమున్నాము అంటే, ఈరోజు ఒక గంట చేసింది వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన దానికి సమానమవుతుంది. ఒక గంట ధ్యానం చేసింది. అంటే అక్కడ అంత తపస్సు చేసింది దాని యొక్క అవగాహన స్థితిగతులన్నీ మనలో ఉన్నాయి. దాని తర్వాత కాలంలో ఎవరు ఏమి అధ్యయనం చేసినా, ఎవరు తాళపత్ర గ్రంథాల నుంచి గాని, తర్వాత దేని నుంచైనా మనకు అందించకపోయినా, వాళ్ళ అవగాహన స్థితులన్నీ కూడా ఆత్మస్థితిలో జ్ఞాన ప్రకాశంగానే అవి ఆ జ్ఞానము ఉంది. మరి ఇలాంటి జ్ఞానాన్ని మనం ఎలా అందుకుంటున్నాం? మనము నిరంతరము కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రేయర్ ద్వారా గురు పాదుకా స్తోత్రం అఖిల అఖండ అని నేనైన స్థితిలో వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వ మతిన సదా మన మతి ఎప్పుడూ కూడా ఆ ప్రియత్వాన్ని స్పందిస్తూ ఉంది. అలాంటి స్పందనాత్మకంగా
మనము ఉన్నాం. అలాంటి స్పందనాత్మకంగా ఉన్న మనము షట్చక్రాల ద్వారా మన యొక్క ఆత్మ యొక్క సూక్ష్మ స్థితిగతులని అవగాహన చేసుకుంటూ, మన ప్రకాశాన్ని పెంచుకుంటూ, అవగాహన స్థితిని పెంచుకుంటూ, మన స్మృతి పదములో ఉన్న అనేక అనుభవ జ్ఞానాలలో, అనేక జన్మలలో ఉన్న జ్ఞానాన్ని మన స్మృతి పదంలోకి తెచ్చుకుంటూ ఉన్నాం. సాధన ద్వారా, దృష్టి పెట్టటం ద్వారా, ఇక్కడ మెయిన్ ఏంటి అంటే, మీ మనసుని పక్కన పెట్టేసి, మీ లోపలికి మీరు దృష్టి పెట్టటం ద్వారానే, మీ ఆత్మస్థితిని మీరు అవగాహన చేసుకుంటూ ఉన్నారు. అలా దృష్టి పెట్టటం ద్వారానే, మీ లోపల షట్చక్రాల యొక్క అవగాహన స్థితి, మీ షట్చక్రాలలో ఏముంది? అనేక జన్మలలో ఉన్న జ్ఞాన అవగాహన ఉంది. ఎప్పుడైతే మీరు దృష్టి పెట్టారో, వా అవి చైతన్యాత్మకంగా ఆ జ్ఞానాన్ని మీకు ప్రకటితం చేస్తాయి. ఇంతకు ముందు లేదు ఈ అవగాహన. ఇప్పుడు మీకు తెలియకుండానే మీకు అనేక స్ఫురణలు వస్తూ ఉంటాయి. మీరు అనేక పనులు చేసుకుంటూనే ఉంటారు. ఒక ధ్యానంలోనే కూర్చోవలసిన పని లేదు. మీరు నిరంతరము ఆత్మస్థితిలో కనెక్టివిటీ అయ్యుంటారు. నిరంతరము ఆత్మస్థితిలో కనెక్టివిటీ అయ్యున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఈ జ్ఞానమంతా నీ అనుభవ జ్ఞానమంతా నీ జ్ఞానమయి నువ్వు దృష్టి పెట్టిన్నావు. కాబట్టి అది చైతన్యాత్మకంగా నీతోటి ఇప్పుడు కనెక్టివిటీగా ఉంది. అలా దృష్టి పెడుతున్న నీవు, నీకు తెలియని జ్ఞానం మీద గూడా నీ సహస్రారము అనేది ఇంతకుముందు మెదడు మాత్రమే, ఒక మానవుడికి మెదడు మాత్రమే ఈ ఇహలోక విషయాలను తీసుకోవటానికి మెదడు మాత్రమే పనిచేసేది. కానీ పరలోక విషయాలని తీసుకోవటానికి మెదడు యొక్క ఇది సరిపోదు. అది దానికి ఈ పరలోక విషయాలని, పరతత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఈ మెదడు అనేది సరిపోదు. అది దానికేం గావాలి? సహస్రారము, సహస్రార విద్య అంటారు ఆత్మ విద్య అంటేనే. అలాంటి ఆత్మ ఆ యొక్క అవగాహన చేసుకోవాలి అంటే సహస్రారము అనేది ఓపెన్ అవుతుంది. దాని మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రమే, ఆత్మ విద్య మీద దృష్టి పెట్టి ఆత్మ విద్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రమే సహస్రారం ఓపెన్ అవుతుంది. అది గ్రహించటం మొదలుపెడుతుంది. ఈ సమస్తంలో ఉన్న జ్ఞానాన్ని. అది రిసీవింగ్ మొదలుపెట్టి, దాన్ని గూడా అంటే ఇంతకుముందు నీకు స్మృతి పదములో ఉన్న జ్ఞానము నీ షట్చక్రాలలో నుంచి నీవు రిసీవ్ చేసుకుంటూ ఉన్నావు. ఇప్పుడేం చేస్తున్నావు? సహస్రారంలో నుంచి ఆ జ్ఞానాన్ని, అంటే నీ జ్ఞానము గాదు, సహస్రారంలో సమస్తములో ఉన్న జ్ఞానాన్ని కూడా నీ స్మృతి పదములోకి తెచ్చుకుంటూ ఉన్నావు. అంటే భవిష్యత్ కాలంలో రాబోయే జన్మలలో ఉన్న జ్ఞానం గూడా ఈ జన్మలోనే నీ యొక్క పూరణగా వచ్చేస్తూ ఉంది. అంటే ఏమైంది? ఇంతకుముందు తపస్సు చేసి శబ్దాల ద్వారా శృతులు ఇనపడినాయి అని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడికొచ్చేసరికి శృతే మనమైపోయాం. శృతి మనకంటే భిన్నంగా లేదు. ఈ స్మృతే స్మృతి అయిపోయింది. అంటే 2 మనకైపోయినాయి. శృతిగా ఉన్న ఏదైతే మనకంటే విడిగా గొప్పగా భగవంతుడి జ్ఞానంగా ఉందో, ఆ భగవంతుడి యొక్క జ్ఞానము మన స్మృతి పదంలోకొచ్చేసింది. అంటే మన యొక్క అనుభవ జ్ఞానమే గాదు, అంతా సమస్తంలో ఉన్న అనుభవ జ్ఞానం కూడా మనము స్ఫురణగా తీసుకోగలిగిన స్థాయిలోకి వచ్చాం. దాన్ని నువ్వు నీ స్మృతి పదములోకి తీసుకోవచ్చు. డైరెక్ట్ స్ఫురణగా గూడా దాన్ని అందరికీ తెలియజేయటమే ప్రకటితము అంటాం. సమస్తములో స్మృతి, శృతి పదంలో జ్ఞాన ప్రకాశంగా, సమస్తం యొక్క అవగాహనగా, ఆత్మ ప్రకాశంగా ఉన్న జ్ఞానాన్ని
మనము శృతులుగా ఈ యొక్క సత్యాత్మావిష్కార అన్వేషణలో మనం గ్రహించగలుగుతున్నాం. ఎందుకు ఇంత తేలిగ్గా ఎలా గ్రహిస్తున్నాము? ఎంతోమంది ఋషులు, మునులు, ఆత్మజ్ఞానులు ఎంత కష్టపడి సమస్తం మీద దృష్టి పెట్టి శబ్దాలుగా, శృతులుగా వినిపిస్తూ ఉన్నాయి అంటూ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అప్పటి కాలంలో. కానీ ఇప్పటికొచ్చేసరికి మనం ఎలా ఉన్నాము? అంటే వాళ్ళు ప్రణవము అనేది వాళ్ళకెంతో దూరంగా ఉంది. ఆ ఓంకార నాదాలు వినిపించేది. అక్కడి నుంచే శబ్దాలుగా ఈ జ్ఞానము గూడా తెలియబడుతుంది, అందుతుంది అని వాళ్ళు భావించారు. అలాగే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మీరందరూ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఈ సత్యాన్వేషణలో ప్రయాణం చేసేవాళ్ళు? సమస్తములో ఉన్న ఆ ప్రణవమే మీ హృదయమయ్యుంది. మన హృదయమేమి దానికంటే భిన్నంగా లేదు. ఇదే అదయ్యుంది. అందువలన ఇక్కడ మన స్మృతి పదములో అంటే మనం అనేక జన్మలలో ఉన్న జ్ఞానాన్ని భూత భవిష్యత్, భూతకాలం యొక్క జ్ఞానాన్ని మనం కాలంలో చెప్పుకున్నప్పుడు మనం దృష్టి పెట్టటం ఎలాగా అనేది చెప్పుకున్నాం. దాని ద్వారా అనేక జన్మల జ్ఞానాన్ని మన షట్చక్రాలలో చైతన్యాత్మకంగా పొందే ఉన్నాం. మన స్మృతి పదంలో మన యొక్క అనుభవ జ్ఞానాల సారము మనకి చైతన్యాత్మకంగా ఉంది. ఇప్పుడు ఈ సహస్రారం ద్వారా సహస్రారము అంటే ఎప్పుడైతే మనము సమస్తం మీద దృష్టి పెడతామో మన జ్ఞానం గాని జ్ఞానాన్ని దృష్టి పెట్టాలి అంటే మన యొక్క మెదడు సరిపోదు. దానికి మన దృష్టి పెట్టే కొద్దీ మన యొక్క బ్రహ్మ రంధ్రము నుంచి సహస్రారము అనే కమలం ఉద్భవిస్తుంది. అంటే ఈ మెదడుకి ఇంకొక మెదడు అంటే ఈ దేహానికి మెదడు మన యొక్క స్వస్వరూపానికి సహస్రారము. ఈ సహస్రారం ద్వారా ఇది సమస్తములో ఉన్న జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా రిసీవ్ చేసుకుంటున్నప్పుడు అంటే ఒకప్పటి విద్య అనేది అది దూరంగా ఉంది. అది అందటానికి చాలా ఇబ్బందులున్నాయి. కానీ ఇప్పుడెలా ఉంది అంటే స్థూల, సూక్ష్మ కారణ, మహాకారణము అభేదాత్మకంగా ఉంది. మన దృష్టి ఎలా ఉంది? అభేదాత్మకంగా ఉంది. ఏది మనకంటే భిన్నంగా లేదు. శృతి అనేది కూడా మన హృదయంగానే ఉంది. ఈ ప్రణవము అనేది కూడా మన హృదయంగానే ఉంది. అది మనకంటే భిన్నంగా లేదు అనే అవగాహనలో మనం దృష్టి పెట్టాం. అలా దృష్టి పెట్టటం మూలంగా శృతి కూడా మనకి స్ఫురణాత్మకంగా అందుతూ ఉంది. అందుకే మీకందరికీ చెప్తూ ఉన్నాను. కొంతకాలం ప్రయాణం చేశారు. చేస్తూ మనము ఈ సమస్తంలో ఉన్న జ్ఞానాన్ని శృతి పదములో శృతిలుగా డైరెక్ట్‌గా మన హృదయం నుంచే, మన సహస్రారం ద్వారా, మన హృదయం నుంచే మనం పూరణగా తీసుకోగలుగుతున్నాం ఇందులో. ఎందుకు అంటే స్థూల, సూక్ష్మ కారణ, మహాకారణ స్థితిని అభేదాత్మకంగా మనము దృష్టి పెట్టి ఉన్నాం. ఇది వేరుగా లేదు. ఇది అంతా ఒకటే. ఒకప్పుడు ఎలా ఉంది అంటే, ఈ స్థూల దేహం వేరే, ఆత్మ స్వరూపము వేరే అని
భగవత్ స్థితి వేరే అని అనుకునేవాళ్ళు. తర్వాత కాలంలో ఈ స్థూల దేహము కాదు, సూక్ష్మ దేహమే నడిపిస్తుంది. అంటే ఆత్మస్వరూపమే నడిపిస్తుంది గాబట్టి, సూక్ష్మ దేహము, స్థూల దేహము 2 ఒక్కటే. భగవంతుడు అంటే మహాకారణ స్థాయి స్థితిగతులు వేరే అనే దృష్టిలో చూసారు. తర్వాత పూర్తిగా అద్వైతము, ఏకత్వ స్థితి అనేది చూసారు కానీ, అనుభవించిన వాళ్ళు చాలా తక్కువ. ఏకత్వ స్థితిని అంటే సమస్తము నేనే అయ్యున్నాను అనేది చెప్పటమే గాని, ఆ నేనే అనే దాన్ని అనుభవించటము శృతి, స్మృతి, ప్రకటితంగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అది అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్న స్థాయిలో ఉంటావు. నేను చెప్తూ ఉంటాను, ఎన్నో పుస్తకాలు, వేల కొద్దీ పుస్తకాలున్నాయి. ఏ పుస్తకాలు చదివితే ఆత్మజ్ఞానం వస్తుంది? ఆ పుస్తకాల్లో వాళ్ళ జ్ఞానము, వాళ్ళు తెలుసుకున్న జ్ఞానం ఉంటుంది. అలా 2000, 3000 చదివితే అయిపోతుందా? కొన్ని లక్షల పుస్తకాలుంటాయి. మరి వాటిని చదివితే అయిపోతుందంటే మనకి ఎంతవరకు మనం చదవగలము? ఎంతవరకు గుర్తుపెట్టుకోగలము? ఇది ఆత్మ విద్యకి సరిపడే విషయం కాదు. ఇలా అవగాహన అయ్యే విషయం కాదు పుస్తకాల ద్వారా. నీలోకి నువ్వు ప్రయాణం చేసినప్పుడు, ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన స్థితి సమస్తం వైపుకి నిన్ను నువ్వు తెలుసుకుంటూ మనమేం చెప్పుకున్నాం? ఈ అభేదాత్మకత స్థూల, సూక్ష్మ కారణ, మహాకారణం యొక్క అభేదాత్మకత ద్వారా నీవు సమస్తమై ఉన్నప్పుడు, అప్పుడు ఈ పుస్తకాలు ఎన్నో హృదయాలలో ఉన్న జ్ఞానము అనేది నీలో ప్రకాశంగా ఆ ఆ జ్ఞానము అనేది ఎన్నో హృదయాలలో ఉన్న జ్ఞానము నీ జ్ఞానం అవుతుంది. అది నీ యొక్క ప్రకాశం అవుతుంది. నీకు జ్ఞాన ప్రకాశం అవుతుంది. అలాంటి స్థితిలో నీవు సమస్తం యొక్క జ్ఞానాన్ని నీ శృతులుగా నీవు స్ఫురణాత్మకంగా ప్రకటితము చేయగలిగిన అనుభవ జ్ఞానిగా ఉంటావు. ఆ అనుభూతులని పొందుతూ తురీయ స్థితిలో భగవత్ స్థాయిలో నీవు ఆ అనుభూతులన్నిటినీ గూడా తెలియజేయగలిగిన స్థాయిలో ఉంటావు. ఆత్మానుభూతి, అవగాహన అనే వాటన్నిటినీ కూడా ఆ ఆనంద స్థితిలో సచ్చిదానందము అని చెప్పుకుంటూ ఉంటాం. సాక్షిగా నువ్వు సమస్తాన్ని దర్శిస్తూ సాక్షణ్యత్వంగా ఉన్న నీ హృదయాన్ని నుంచి నీవు ఆ జ్ఞానాన్ని ప్రకటన చేస్తూ ఉంటావు. చెప్తూ ఉంటావు. తెలియజేస్తూ ఉంటావు. మరి ఎలా ఉంది? ఇంతకు ముందు కాలంలో ఎంత కష్టపడితే వచ్చింది? ఇప్పుడు ఈ విషయాన్ని శృతి, స్మృతి, స్ఫురణ, ప్రకటితం అనేది తెలియజేయటం కోసం మీకు వరుసగా అనేక విషయాలను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తూ దేహస్థితి నుంచి ఆత్మస్థితికి అనేక స్టెప్‌ల ద్వారా మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తూ మిమ్మల్ని మీరు అనేక విషయాలలో ఎరుక చేస్తూ మీరెలా ఉన్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? మీ గుణాలు ఎలా ఉన్నాయి? మీ మీద ఉన్న ప్రభావాలు, వాసనా బలాలు ఎలా ఉన్నాయి? మీరు ఏ కాలాలని గుర్తు చేసుకుంటూ, భూతకాలంలో ఉన్న విషయాలను గుర్తు చేసుకుంటున్నారా? వాటి ద్వారా ప్రభావాన్ని పొంది ఉన్నారా? అలాగే ఈ గుణాలలోకి నిరంతరము పడిపోతూ ఉన్నారా? మిమ్మల్ని మీరు ఎరుక చేసుకుంటున్నారా? అవస్థాత్రయంలో ఎలా ఉన్నారు? ఈ దేహ ప్రభావంతో ప్రాపంచికంగా కొట్టుకొని పోతున్నారా? దేహ ప్రభావం లేని సుషుప్తావస్థలో ఆత్మస్థితి వైపు దృష్టి పెట్టగలుగుతున్నారా? జాగరూకులై జాగృతంగా ఉండగలుగుతున్నారా? ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ వచ్చి, ఈరోజు ఏమయ్యాము? పూర్తి ఆత్మస్థితిని పరిపూర్ణత్వము కలిగిన ఆత్మస్థితిని అనుభవిస్తూ శృతి పదముగా అంటే మీ స్మృతి పదముగా
మీలో అనేక జన్మలలో ఉన్న అనుభవ జ్ఞానాన్ని మీ యొక్క స్మృతి నుంచి స్ఫురణగా చైతన్యాత్మకం చేసుకున్నాం. అలాగే సమస్తంలో ఉన్న జ్ఞానాన్ని కూడా శృతులుగా మీ యొక్క హృదయమే ప్రణవంగా ప్రణవము అనేది ఎక్కడో లేదు. అభేదాత్మకంగా మీ హృదయమే ప్రణవ హృదయమై ఉంది ఇప్పుడు. అంటే ఏమైంది? ఇంతకుముందు వట్టి హృదయమే. నీ యొక్క స్వరూపం యొక్క హృదయం. స్వస్వరూప హృదయంగా ఉన్న నీ హృదయము అనేక స్వస్వరూపాలతో వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వ స్వస్వరూప జ్ఞాన భావ విశ్లేషణ చేసుకుంటూ ఆత్మాన్వేషణ చేస్తూ సమస్తములో ఉన్న జ్ఞానాన్ని తను శృతులుగా స్ఫురణగా అనుభూతి అవగాహన పొందగలిగిన స్థాయిలో తను నిలబడి ఉంది. ఇలాంటి స్వస్వరూప విద్య ఆత్మాన్వేషణ అనేది సమస్తములోనూ నిన్ను భగవంతుడిగా తురియావస్థలో, తురియము అనేది అవస్థ అనరు. తురియము అనేది ఒక స్థితి అంటానికి కూడా లేదు. అంటే దానికి పరిమితి లేదు. అపరిమితమైనది. అది దానికంటే చివరిది లేదు. ఇది ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పుకోటానికి లేదు. ప్రతి క్షణము అక్కడ నుంచి మనం అంతటా ప్రయాణం చేయగలము. మనకి చెప్తూ ఉంటారు. ఈ దేహ స్థాయిలో ఆత్మవిద్య జేయకుండా మరణించింది కొంత దూరం మాత్రమే ప్రయాణం చేస్తుంది. అలాగే కొంత ఆత్మవిద్యలో ప్రయాణించి సాధన చేసిన వాళ్ళు కొన్ని లోకాలలో ప్రయాణించగలరు. అదే ఆత్మవిద్యలో పరిపూర్ణమైన జ్ఞానాన్ని తీసుకొని పరిపూర్ణవంతులుగా ఉన్నవాళ్ళు అనేక లోకాలని దాటుతూ ఇటు ఆ పైలోకము నుంచి కింది లోకాల వరకు, కింది లోకాల నుంచి పైలోకాల వరకు ఏకీకృతంగా ఉండగలరు. క్షణంలో ఎక్కడైనా వాళ్ళు ప్రకటితముగా ఉండగలరు. అంటే ఎలా ఉంది ఈ విద్య? ఇప్పుడు ఒకసారి నేను అడిగాను. డేరా, దండా, ఉఠావ్ అని మహా అవతార్ బాబాజీ ఇక్కడి నుంచి ఇంకొక చోటకి, ఇంకో చోట నుంచి ఇంకో చోటకి తన యొక్క శిష్యులతో ప్రయాణం చేస్తూ ఉంటారు. నేనడిగాను, "మీరేదో నన్ను తెగ పొగుడుతారు. నువ్వు చాలా గొప్పగా ఈ స్థితిని అనుభవించావు. చాలా గొప్పగా ప్రయాణం చేస్తున్నావు. ఇలాంటి అవగాహన మాకు రాలేదు" అని అంటారు గదా! మరి నేను మీకులాగా ఎక్కడికి పడితే అక్కడికి డేరా, డండా, ఉటావ్ అనేది నాకు రాలేదే. నేను గూడా ప్రయాణించాలి గదా! మీకులాగా నేను నిజంగా గొప్పదాన్నయితే అడిగాను ఇలాగే. ఆయన తెగ నవ్వేసి ఏం జెప్పారు అంటే, "నీకేం అవసరం అలా ప్రయాణించటానికి? నువ్వు అంతటా ఉన్నావు. క్షణంలో ప్రయాణించాల్సిన పని లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ నీ ఆలోచన అక్కడ నువ్వు ఉండగలవు. సమస్తములో కూడా ఏకీకృతంగా ఉన్నావు నీవు. నువ్వెక్కడికి ప్రయాణించాల్సిన అవసరం లేదు. డేరా లేదు, దండం లేదు. అవసరమే లేదు. మేము ప్రయాణించాలి. ప్రయాణించిన వాల్సిన స్థితిలో మేమున్నాము. ఇంకా నీకులాగా మేము అభ్యాసము చెయ్యలేదు. నీవు మాకంటే చాలా అవగాహన స్థితిలో ఉన్నావు. నిన్ను చూసి మేము గూడా అభ్యాసం చేస్తూ ఉన్నాము. అలాంటి స్థితిగతుల్ని అవగాహన చేసుకుంటూ ఉన్నాం. నిజంగానే నేను ఆ రోజు అడిగాను అలాగే అని. అంటే ఈ సమస్తములో గూడా అభేదాత్మకమైన స్థితిని అవగాహనగా ఉండటము అనేది సమస్తములో ప్రతి బిందువు నీవే అయ్యున్నావు. దానికి ప్రయాణించాల్సిన పని లేదు అనేది ఆయన తెలియజేసినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకు అంటే మనం ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే ఉన్నాం. ప్రతి ఒక్కటి అవగాహన పొందుతూనే ఉన్నాం. ఇది అని మనము గప్పాలు కొట్టుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి అందరిని చూసి మన హృదయం ఎలా ఉంది? ప్రియత్వ హృదయం.
ప్రతి హృదయం ముందు మనకి యోగానంద పరమహంస ఒక గురువు గారిని ఎతుక్కుంటూ ఆ కొండలు, గుట్టలు దాటి ఒక శివాలయానికెళ్తారు. ఈ శివుడికేముంది మొక్కేది, మొక్కాల్సిన పని లేదు. ఇక్కడేమి అంత గొప్పగా పూజలు ఇయన్నీ ఏం జరగట్లేదు. మొక్క మొక్కకపోతే ఏమైందనుకుంటూ దాన్ని వదిలివేసి గురువుగారిని ఎతుక్కుంటూ ఆ వరి చేలకి అడ్డం పడి ఎంత దూరం తిరిగినా ఆ గురువుగారి యొక్క ఇది దొరకదు. ఆయన దగ్గరికెళ్తే అక్కడ ఆయన్ని శివునికి నీవు కాదనుకున్నావు. అంటే కరెక్ట్‌గా ఆ పదాలు వాడలేకపోతున్నాను. అక్కడ నీవు తల వంచలేవు. అక్కడ ఆయన నీకు ఆనలేదు. కాబట్టి నేను దొరకటం గూడా కష్టమైంది. అక్కడ ఆయన్నడిగితే నీకు అడ్రెస్ గూడా డైరెక్ట్‌గా నీ లోపలే వచ్చేది. అంటే ఆ తలవంచని హృదయముగా అక్కడ ఉండబట్టి, అక్కడ ఆయన అంత కష్టపడవలసి వచ్చింది. అక్కడి దాకా ఎళ్తే ఆయన ఆ శివుడి గురించే ప్రస్తావించారు. అది విన్న తర్వాత ఈయన అనుకుంటూ అంటే మరలా వెనక్కి తిరిగి వస్తూ అక్కడికెళ్ళి ఆయనకి తన శిరస్సు ఉంచి హృదయ తుల్యంగా దానికి అర్పిస్తూ నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రతి హృదయానికి గూడా మనం ఆ భావోన్నత ప్రియత్వంగా ఆ వినయాన్ని ప్రకటన చేయాలి. ప్రకటిస్తూనే ఉండాలి. అలాంటి హృదయంగా మనం ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే నీవు సమస్తములో ఏకీకృతంగా ఉంటావు. నువ్వు భిన్నంగా ఉన్నావు అంటే ఏమవుతుంది? నీవక్కడ లేవు అని. ఆ ప్లేస్‌లో పరిపూర్ణంగా లేవు. అది నీకు విడిగానే ఉంది అని. పరిపూర్ణత్వం ఉండాలి అంటే భిన్నత్వం ఉండకూడదు. ఏకత్వంగానే ఉండాలి. కాబట్టి ప్రతి హృదయాన్ని గూడా నీ హృదయంగా భావించుకోవాలి. ఇలాంటి స్థితిలో మనము అభేదాత్మకమైన స్థాయిలో దృష్టి పెడుతూ ఉన్నాము. మన ఆలోచన స్థితిగతులన్నీ కూడా సమస్తం మీద అభేదాత్మకమైన స్థితిని కలిగి ఉన్నాం గాబట్టి, సమస్తంలో ఉన్న ప్రతి హృదయము గూడా మన హృదయానికి అభేదాత్మకంగానే ఉంటుంది. అంటే కలిసిపోయి ఉంటుంది. నేను విడిగా లేను. నీ హృదయమే నేనయ్యున్నాను. మా గురువుగారు జెప్తారు. సమస్తములో ఉన్న గురువుల యొక్క హృదయాలన్నీ నా హృదయానికి వదనాలే అని చెప్తారు. అంటే ఏమైంది? సమస్తములో ఉన్న గురువుల యొక్క ఆ జ్ఞానము అనేది నా హృదయమై ఉంది అని చెప్పటానికి వదనాలు. ఆ హృదయాలన్నిటి యొక్క మొహాలు నా హృదయంలోనే ఉన్నాయి చూడండి అన్నట్లుగా. అంటే ఈ సమస్తం యొక్క జ్ఞాన ప్రకాశము నేనై ఉన్నాను అభేదాత్మకంగా అనేది తెలియజేయటం అన్నమాట.